నాన్నగారితో కలిసిన ప్రయాణంలో మీ నాన్నగారి నుంచి నేర్చుకున్నదేంటి? సమయపాలన చాలా అసలు. హ్మ్. టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్. ప్రపంచంలో ఏది కాస్ట్లీ అని అంటే బంగారము, వెండి, వజ్రము, ఇంకేమో ఇంకేమో చెప్పుకుంటాం కదా. టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ఒక క్షణం పోయిందంటే నువ్వేం చేసినా ఆ క్షణాన్ని మళ్ళీ తిరిగి పొందదు. అట్లా ప్రతి క్షణాన్ని కూడా అర్థవంతంగా జీవించడం అనేది చాలా అవసరం. మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఎవరికీ జవాబుదారీ కాదు. మనం ఏం చేయకున్నా రోజు గడిచిపోతుంది. కానీ అల్టిమేట్‌గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చేశాను ఇవాళ అంటే పర్వాలేదు బాగానే గడిచింది రోజు అనుకుంటే ఎవరిని నొప్పించలేదు, నా పని నేను చేసుకున్నాను అనేది ఒక తృప్తి ఉండాలి. తర్వాత మనకు కారణం ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం ఏదో మంచి పని సమాజాన్ని మనం పెరగడానికి మనం ఒక్కటే కారణం కాదు, మన గొప్పే కాదు. ఈ బలం ఉంది, ఈ తెలివి ఉంది, దీనికంతా మనమే ఈ విర్రవీగడం అంటే దానికి ఇక ఇమ్మెచ్యూరిటీ అంటారు దాన్ని. అవును. దీనికి ప్రతి ఒక్కరూ కారణమే. లేబర్ రూమ్ నుంచి నిన్ను కడిగి స్నానం చేయించి మళ్ళీ అమ్మ చేతికి ఇచ్చినప్పటి నుంచి నువ్వు ఒకరి మీద ఆధారపడి బతికిందే కదా. చివరికి కాటి కాపరి కూడా నీకు చేయాల్సిందే కదా. ఇంతమంది చేస్తేనే కదా నువ్వు ఒక మనిషివైనవు. సో దానికి నువ్వు విర్రవీగాల్సిన అవసరం, ఇదంతా నా గొప్పే అనుకుంటే ఇక దానికన్నా ఇంకా హీనం ఇంకేమీ లేదు. అందుకే నువ్వేం చేయగలవు. ఇప్పుడు నా మీద ఎవరు డిపెండెంట్స్ లేరండి. మన ధర్మం వదిలేసుకొని చేయమని చెప్పడు. తనకు మాల ధర్మం చేయమని లేదు. నీ భర్త నీ మీద ఆధారపడి ఉంటాడు, నీ బిడ్డలు నీ మీద ఆధారపడి ఉంటారు, ఇంకా కొందరు నీ మీద ఆధారపడి వాళ్ళకి చేయాల్సిన విద్యుక్త ధర్మాలు మీరు చెయ్యాలి. ఆ తర్వాత ఎవరూ నీ మీద ఆధారపడకుండా చేసుకొని ఇండిపెండెంట్గా అయ్యి నువ్వు సమాజానికి ఏం చేయాలి. అప్పటి వరకన్నా నేను ఉంటానా అంటే ఉండేటట్టు చేసుకోవాలి. నీ టైంలో నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇవన్నీ మీ నాన్నగారి ద్వారా నేను ప్రతి క్షణం చాలా క్లోజ్గా వాచ్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లైట్లో పోతుంటే, అది ఫ్లైట్ అంటే ఒక చిన్న ఇల్లు లాగానే ఉంటుంది, చిన్న అపార్ట్మెంట్, సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లాగా. అక్కడే మీడియా నడుస్తుంటుంది, అక్కడే లంచ్ చేస్తాము. ఆ తర్వాత ఇవి క్లీన్ చేసి మళ్ళీ టేబుల్ని ఇంకో తీరుగా చేస్తారు, మళ్ళీ దాన్ని తీసి ఒక బెడ్ లాగా చేస్తారు, అట్లా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. పడుకునే అన్నీ అయిపోయి పడుకునే టైంకి నేను ఒక అరగంట పడుకుంటాను న్యాప్. నన్ను కరెక్ట్గా అరగంటకు లేపు, మంచిగా నిద్రపోతున్నా అని నువ్వు లేపకపోయావు, లేపు తప్పకుండా అని. నేనేమో అదొక పెద్ద పని నాకు. నేను నిద్రపోకుండా పుస్తకం చదువుకుంటూ కూర్చునేదాన్ని. 28, 29వ నిమిషంలో నేను దగ్గరికి పోతుంటేనే ఇట్లా లేపడానికి లేచిన అని లేచేవారు. అంటే ఎంతసేపు నిద్రపోవాలి అనేది తను అంత ట్యూన్ చేసుకునేవారు. అంటే మైండే అలారం పెట్టుకునేవాడు. అలారం టైం ఆయన ప్రకారమే నడిచేదేమో. మనమేమో టైం వెనుక వాచ్ పెట్టుకొని వాచ్ వెనుక మనం ఎరుగుతాం, కానీ ఆయన టైం అంత పకడ్బందీగా ట్యూన్ చేసుకునేవారు. సో నాన్నగారి తాలూకు వర్క్స్, అనేక వ్యాసాలు రాశారు, ఎంత కవిత్వం సాహిత్యం సృష్టించారు, చాలా రచనలు ఉన్నాయి. అవన్నీ పబ్లిష్ అయినాయా? ఇంకా పబ్లిష్ కావాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద బీఆర్ఎస్ ప్రభుత్వం. నిజంగా అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అంత కరోనా టైంలో కూడా బీఆర్ఎస్ అధినేత మన కేసీఆర్ గారు ఒకనాడు ఫోన్ చేసి, మన సెంటినరీ సెలబ్రేషన్స్ మంచిగా దివ్యంగా చేద్దామమ్మా, మీరేదో చిన్నపాటిగా మాకున్న వనరులతో మేము చేద్దామని అనుకున్నాం. ఒకటేమో కరోనా, రెండోది మరి ఎవరు పట్టించుకుంటారో తెలియదు, మనం అయితే పట్టించుకుందాం ఫ్యామిలీ లాగా అని ఒక మీటింగ్లో మేము మాట్లాడుకుంటున్న విషయం ఎలా తెలిసిందో తెలియదు. ఆయన ఫోన్ చేయడము, ఆ తర్వాత సెంటినరీ సెలబ్రేషన్ చాలా దివ్యంగా చేశారు. దాదాపు ఒక 32 పుస్తకాలు పబ్లిష్ అయినాయి, రకరకాలై. అసలు నమస్తే తెలంగాణ అని ఒక పేపర్ ఉంటుంది, అందులో 365 రోజులు ప్రతి ఒక్కరి వల్ల ఎవరో ఒకరు ఆర్టికల్ రాసేవాళ్ళు పివి గారి గురించి. సాహిత్యపరంగా కావచ్చు, రాజకీయ పరంగా, సంస్కరణలు, రూరల్ డెవలప్మెంట్, వాటిని అంటే ఎవ్రీథింగ్. ఇంకా మ్యాగజైన్లో ప్రతి దాంట్లో వచ్చేది. తర్వాత ప్రతి నెల ఏదో ఒక రూపంలో కనిపించేది, ఏదో ఒక ప్రోగ్రామ్, 2 ప్రోగ్రామ్స్ ప్రతి నెల చేసేవాళ్ళు. పుస్తకాలు కూడా పబ్లిష్ చేస్తారు. అంతేకాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించారు. రోజంతా కూడా పివి గారి గురించి చర్చ జరిగింది. ఆయన చేసిన సంస్కరణలు, స్పెషల్లీ లిబరలైజేషన్ గురించి బాగా టాక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, ఇలాంటివన్నీ చాలా బాగా రోజంతా ప్రతి అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్క కమిటీ మెంబర్ కూడా మాట్లాడారు, చాలా రికమెండ్ చేయడారు. దాంతో అందరికీ కదలిక వచ్చింది. దాదాపు 1 సంవత్సరం పాటు ఇవి చేసేటప్పటికి ఏమైంది, పివి గారిని అందరూ మర్చిపోయిండు అని అట్లా లేదు. పివి గారు చిరస్మరణీయుడు, ఎప్పటికీ మర్చిపోయలేని వాడు అతను తెలంగాణ నుంచి అన్నట్టుగా. మరి
ఎందుకైందో తెలియలే కానీ మరి బీజేపీ ప్రభుత్వం కూడా అంతే గొప్పగా గౌరవించింది. భారతరత్న కూడా. మోదీ గారు భారతరత్న ఇవ్వడం అనేది ఆయన విశాల హృదయానికి నిదర్శనం. పివి గారు విశ్వమానవుడు, ఆయన అందరివాడు. ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక రాష్ట్రానికో లేకుంటే ఒక పార్టీకో మనం కుదించుకుంటున్నాం, కానీ ఆయనే నా భూతో నా భవిష్యత్. నేను అలాంటి వ్యక్తిని నేను చూడలేదు నిజంగా. నేను అనేక మందిని చూస్తుంటాను మన యాజ్ ఏ టీచర్, యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, లేకుంటే నేనున్న రామానంద తీర్థలో చేస్తున్న పని వల్ల అనేక లో లెవెల్ హయ్యెస్ట్ లెవెల్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్న వాళ్ళ దాకా కూడా మేము మాట్లాడుతూనే ఉంటాం వాళ్ళతో, వాళ్ళ బాధలు వింటూనే ఉంటాం. కానీ ఒక అపురూపమైన వ్యక్తి. నేను ఎంతోమంది మినిస్టర్లను చూశాను, ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను, కానీ అంటే మా నాన్నగారికి అట్లా గొప్ప అని చెప్పుకున్నా. యాజ్ ఏ టీచర్, మామూలుగా టీచర్ పని ఏంటంటే అబ్జర్వేషన్, స్టూడెంట్ను సైకాలజీ కనుక్కొని ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి వెళ్ళి మేము చెప్పి మళ్ళీ ఆ రిజల్ట్ మేము సాటిస్ఫై కావాలి. వాడు కరెక్ట్ చేసిండా లేదా, నేను ఇచ్చిన అసైన్మెంట్ కనీసం ఒక ఫస్ట్ క్లాస్ అన్నా వాడు వస్తాడా లేదా అనేది అప్పుడే కదా తృప్తినిచ్చేది టీచర్కి. సో ఇలా మేము అబ్జర్వేషన్ మాకు బాగా అలవాటు కనుక నా జీవితంలో చూసిన అపురూపమైన వ్యక్తి మా నాయన. మోడీ గారిని కలిసారా? భారతం కలిసారు కదా, అప్పుడు ఏమన్నా మాట్లాడారా? భారతరత్న అప్పుడు ఆయన కూడా చాలా గౌరవంగా చూశారు. ఫ్యామిలీని అంతా కూడా ఎంతో మర్యాద చేసినారు, ప్రతి ఒక్కరితోని మాట్లాడారు. గిఫ్ట్ తర్వాత మామూలుగా ఏదో మర్యాద కోసం మనం శాలువాలు ఇస్తాం కదా, ఇదంతా ఖాదీనేనా అని అన్నారు. ఖాదీ కూడా నేను పనిచేస్తానని తెలిసి చాలా శబాష్ అని చెప్పారు. నేను ఇచ్చిన నేను కళాకారుని అంటే ఇంకా చాలా గొప్పగా సంతోషం అన్నారు. అందరూ కళల కానాచి పివి గారి ఇల్లు అని చాలా బాగా అప్రిషియేట్ చేసినారు. తర్వాత పివి గారి తాలూకు ఇన్సైడర్ పార్ట్ 2 కూడా వస్తుందని అనుకున్నాము, అది వచ్చే అవకాశం ఉందా? దాని పరిస్థితి అనమాట. ఎస్, మా తమ్ముడు నేను ఇద్దరం, ప్రభాకర్ రావు గారు నేను ఇద్దరం కలిసి ట్రై చేస్తున్నాం దాన్ని. కొంచెం ఇది ఇన్సైడరు కర్ణాటక వాళ్ళు పబ్లిష్ చేసినప్పుడు, కన్నడంలో పబ్లిష్ చేసినప్పుడు దాన్ని బుక్ రిలీజింగ్ ఫంక్షన్కి నాన్నగారు ఒక మాట మాట్లాడారు. నేను ఇన్సైడర్ 2 తీసిన తర్వాత, ఆ ఇన్సైడర్ 2 చదివిన తర్వాత నన్ను జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే, నన్ను భరించలేరు ఎవరు అన్నారు. కానీ అది కంప్లీట్ చేయకుండానే పోయారు. అదైతే అది మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీనే. అవన్నీ కూడాను హార్డ్ డిస్క్ నుంచి అన్నీ తీసుకొని అవన్నీ కంపైల్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాం అది ఎలా పబ్లిష్ చేయాలి అనేది, ఒక రూపం ఎట్లా తీసుకురావాలి. అంటే మరి రామచంద్రమూర్తి గారు రాశారు కదా అది ఇన్సైడెడ్, అది మరి రాసి కూడా చాలా రోజులు అయింది నాకు తెలిసి. అది మరి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఎందుకు ఆలస్యం అవుతుంది? దానికి నేను ఇప్పుడు జవాబు చెప్పలేను. సార్ 4-5 కలిసి కూర్చున్నాం అక్కడ, దాని గురించి నడుస్తున్నాయి. ఏదైనా ఎప్పటికైనా ఇన్సైడెడ్ 2 ఎప్పటికైనా బయటకు తప్పకుండా మా జీవితకాలం తప్పకుండా తీసుకొస్తారు. ఇక నాన్నగారి తాలూకు విషయాల్లోకి వచ్చేసరికి నాన్నగారి యొక్క వారసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారు. ఆయన బాధ్యతల వారసత్వం అంటే కేవలం కుటుంబ వారసత్వమే కాకుండా ఆయన బాధ్యతలు, ఆయన ఇష్టపడిన అంశాలు, ఎంచుకున్న రంగాలు, ఆయన స్థాపించిన సంస్థలు, వ్యవస్థలు, వాటిని కూడా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో భాగంగా ఆయనకు చాలా ఇష్టమైన రామానంద తీర్థ ట్రస్ట్, ఆ ట్రస్ట్ బాధ్యతలు మీరే చూస్తున్నారు. అలా మీరు స్వయంగా కాలేజీలు నడుపుతున్నారు. అలాగే ఖాదీ కూడా నాన్నగారికి చాలా ఇష్టం, ఆ ఖాదీ దానికి కూడా మీరు కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. ఇంకా ఒక గార్డెన్, ఒక పల్లెటూరి ఆ నేపథ్యం నుంచి, ప్రకృతి నుంచి వచ్చిన ప్రకృతి ప్రేమికురాలుగా, అలాగే పివి గారు కూడా ప్రకృతి నుంచి చాలా ఇష్టం కాబట్టి, పల్లెలంటే ఇష్టం కాబట్టి ఆయన ఎన్నిటితోటి ఒక పెద్ద గార్డెన్ నడుపుతున్నారు. ఓవరాల్గా రామానంద తీర్థ ట్రస్టు ఎలా నడుస్తుంది, మీ అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏదని చెప్పగలుగుతారు? 2004 డిసెంబర్ 23 నాడు నాన్నగారు పరంపదించడం జరిగింది. 2005లో కూడా ఎక్కువ మేము ఇన్వాల్వ్ కాలేదు, మా ఇంకా కొంచెం డిప్రెషన్లోనే ఉంటుంది. 2006లో నన్ను కమిటీ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినారు యాజ్ ఎ కమిటీ మెంబర్ లాగా. రామానంద తీర్థ అంటే అందరికీ భక్తినే. స్వామీజీ కూడా మా ఇంటికి చిన్నప్పుడు వచ్చేవారు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మేము చూసాం స్వామీజీని.